క్రీస్తునందు ప్రియ సహోదరులకు సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగినటువంటి నామములో మీ అందరికీ శుభములు. అలా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధరణ దినమునందున దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా సమకూడి సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి సన్నుతించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఈవి అంటే మనం జీవించుటమే దేవుడు మనకి ఇచ్చిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదము. అందును బట్టి మనందరి పక్షాన త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, దైవ సందేశాన్ని ధ్యానం చేయక మునుపు ఆ గురించి 2 మాటలు మీకు తెలియపరిచి ఆ తదుపరి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా పేరు జరుగుమల్లి ఇస్రాయేలు. కావలిని ఆనుకునే ఉంటుంది మా సొంత గ్రామము రుద్రకోట. నాకు 2 పిల్లలు, కుమార్తె, కుమారుడు. కుమార్తెకు వివాహం అయింది. ఒక మనవరాలు, ఒక మనవడు. కుమారుడు బీటెక్ అయిపోయి హైదరాబాద్లో వేరే జాబ్ కోసం ఆయన కోచింగ్ తీసుకుంటున్నాడు. పాస్టమ్ గారి పేరు శారా. మేమిరువురు కూడా రామాయపట్నంలో బైబిల్ ట్రైనింగ్ చేసాం. హైదరాబాద్ ఏసీటీసీలో ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీలో ఇద్దరం కలిసి నా బీటీహెచ్ అనేటువంటి కోర్సు చేయటం జరిగింది. ఆ తదుపరి నేను బీబీసీ అని బెరియన్ బైబిల్ కాలేజీలో బీడీ చేయటం అనేది జరిగింది. ఇరువురు కూడా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాం. నాతో సమానంగానే మా పాస్టమ్మ గారికి కూడా ట్రైనింగ్ చేసింది. వాస్తవంగా బయలుదేరడానికి ఇద్దరం బయలుదేరాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె మధ్యలో ఆగివలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తదుపరి ప్రభు కృపను బట్టి మన సంఘ పెద్దలు ప్రెసిడెంట్ గారు అయితేనేమి, మార్కు గారు, అలాగే ఇస్రాయిల్ గారితో కూడా సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది. ఆ తదుపరి మాతో కూడా ట్రైనింగ్ చేసిన రవికుమార్ అన్నగారు అక్కడే గ్రామంలో దేవుడి యొక్క పరిచర్య రాజేశ్వర ఒక్క రవికుమార్ అన్న మరి రామపట్నంలో మాకు పరిచయం. వారి ద్వారా సార్లతో మాట్లాడి ఈ దినాన మీతో కూడా ఉండటానికి దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు. అందులో బట్టి ప్రభుని స్తుతిస్తూ
ఇంకా ఎక్కువ చెప్తే సమయం చాలదు కనుక దేవుని యొక్క వాక్యములోనికి మనము ప్రవేశించే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడటానికి ఆయన యొక్క సహాయాన్ని కోరుకొని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. ప్రభువా, నీ దాసుడు మాట్లాడుతూ ఉండగా అజ్ఞాని, మంటి పురుగు, ఎన్నిక లేనటువంటి వాడు నీ దాసునికి మీరు బోరగా ఉండి నాతో, మాతో, మా అందరితో స్పష్టంగా మాట్లాడమని మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రభువా మీ ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, మీరు సెలవిచ్చారు, మాట్లాడువారు మీరు కాదు నేను అని. ఇదిగో నిష్ప్రయోజకుడైన నీ దాసుడైనటువంటి నేను మీ పక్షమున నిలబడి ఉండగా నన్ను మీ శిలువ సాటును మరుగుపరిచి నాతో, మాతో, మా అందరితో స్పష్టంగా మాట్లాడమని, ఆ మాటల ద్వారా మా అనుదిన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో ముడిపడి ఉండటానికి, ఆత్మీయంగా మేము ఎదగటానికి మీ సహాయం అనుగ్రహించమని మరోసారి సంఘాన్ని దీవించండి. వచ్చిన బిడ్డలంతా ఆశీర్వదించి కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మరొక మాట. ఇంతవరకు జరిగిన ఈ ఆరాధనలో నాకు సహకరించిన సంఘం, క్వైర్ అయితేమి, ఈ మ్యూజిషియన్ వారైతేనేమి, అలాగే బైబిల్ రీడింగ్ చేసినటువంటి వారందరికీ కూడా ప్రభు పేరిట ఆ వందనాలు తెలియపరుస్తూ 2 లేఖన భాగాలు చదవగా మనం విన్నాం పరిశుద్ధ గ్రంథంలో. మొట్టమొదటి రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదవగా విన్నాం. తదుపరి సహోదరి గారు చదివారు లూకా సువార్త 4వ అధ్యాయంలో. మరొక మాట పత్రికా పాఠంలో నుంచి మరొక మాటను మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో నుంచి ఒక్క మాటను మాత్రమే చదువుకొని మనము వాక్య ధ్యానంలోనికి ముందుకు కొనసాగుదాం. 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 17వ వచనం అందరం కలిసి చదువుదాం. 17వ వచనం అందరము కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారందరము కూడా కలిసి 17వ వచనాన్ని చదువుదాం. స్టార్ట్ చేద్దామా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుడు మాటలు దీవించును గాక. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనకు ఒక ఆలోచన ముందు కలగాలి. ఏమిటి అని అంటే, ఈ యొక్క ఏలియా యొక్క జీవితము ఈ రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు ఆయన ఏం చేసేటువంటి వాడు ఏమిటో మనకు పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించలేదు. కానీ ఆయన రాసినటువంటి లేఖనాలను మనము ఆధారముగా చేసుకుంటే మొట్టమొదటిగా ఆయన యొక్క గ్రామం, ఆయన పెరిగిన, ఆయన నివసిస్తున్న ఊరితోటి ఆయన యొక్క జీవితము ప్రారంభిస్తున్నాడు. గిలాదు కాపురస్తుడైన ఈ మాట చెప్పేటువంటి ముందు మానవుడికి దేవుడు ఒక శక్తిని ఇచ్చాడు. ప్రకృతిని శాసించేటువంటి శక్తి, ప్రకృతి సహితము మానవుని మాటకు విధేయత చూపించేటువంటి శక్తి దేవుడు మానవునికి అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఒక మాట అనుకోవచ్చు, ఏలియా స్థితి ఏమిటి? ఆయనతో మన పోలికనా, ఆయనతో మనం పోల్చుకుంటే సమంజసమేనా అనేటువంటి మాట మనకి ఆలోచనకు రావచ్చు. అందుకే యాకోబు పత్రికలో ఆ మాటను చదివించడం జరిగింది. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన మన వంటి స్వభావము గల మనుష్యుడే.
నీలో నాలో ఎలాంటి ఆలోచన ఉందో, నీలో నాలో ఎలాంటి కోపం ఉందో, నీలో నాలో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే ఆ వ్యక్తిని ప్రకృతిని శాసించేటువంటి శక్తికి ఎదగటానికి గల కారణము ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయం. ఆయన ప్రకృతిని శాసించేటువంటి స్థితికి, ప్రకృతిని సహితము ఆపగలిగినటువంటి స్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే ఆయన జీవితమే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఎంతో ఉన్నతమైనది. అది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. మన కుటుంబం ఒక భక్తుడు ఇలా అన్నాడు, కుటుంబము చెడిపోయింది అంటే సంఘము చెడిపోతుంది, సంఘము చెడిపోయింది అంటే కుటుంబము చెడిపోతుంది. అంటే సంఘానికి కుటుంబానికి అంత అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి సంఘము బాగుందంటే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఆ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే సంఘములో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనము సరిచేసుకొని బ్రతకటమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ గిలాదు కాపురస్తుడైన ఏలియా, ఎందుకు గిలాదు కాపురస్తుడు అని పరిచయం చేయాలి? గిలాదు కాపురస్తుడని పరిచయం చేయడానికి గల కారణం ఏమిటంటే గిలాదుకు కొంత ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. గిలాదు పేరేమో అది మొరటగా ఉన్నప్పటికీ, గిలాదు అంటే మొరటు అనేటువంటి అర్థం వస్తుంది. పేరు మొరటగా ఉన్నప్పటికీ అందులో చాలా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. గిలాదు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు అని నేను వచనాలని చదివించను, కావాలంటే మీకు రెఫరెన్స్ మాత్రమే చెప్తాను, అవి మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణంలో మోషే నాయకత్వంలో వారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రూబేనీయులు గాదీయులు ఇద్దరు కూడా వారికి మందలు ఎక్కువైనప్పుడు మోషేతో ఒక విన్నపం చేస్తున్నారు. అయ్యా, మేము యోర్దాను దాటి అవతల పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కణాను మాకు వద్దు, కానీ ఈ గిలాదు మాకు ఇవ్వు. ఎందుకంటే ఇక్కడ మాకు అధికంగా పశువులు ఉన్నాయి కనుక, మందలు ఉన్నాయి కనుక వాటికి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం ఇది, కాబట్టి మాకు ఈ స్థలము ఇవ్వు అని సంఖ్యాకాండంలో 32వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఆ మాట చూస్తాం. అంటే ఈ రూబేనీయులు గాదీయులు మోషేతో మనవి చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మాకు కనానొద్దు, గిలాదే మాకు శ్రేష్టము, ఎందుకంటే మాకు మందలు అధికంగా ఉన్నందువల్ల అది ఉపయోగకరముగా ఉంటుంది. మొట్టమొదటిగా గిలాదులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే మందలకు అనుకూలమైనది. రెండో విషయం చెప్తాను, గిలాదు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మనకందరికీ తెలుసు, యోసేపును తన దాయాదులకు అమ్మటం మనకు తెలుసు, ఇష్మాయేలుకు అమ్మటం తెలుసు. ఈ ఇష్మాయేలు ఎక్కడ వారంటే ఐగుప్తు దేశం వారు. ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నటువంటి ఈ ఇష్మాయేలు వారు ఐగుప్తు దేశమే చాలా శ్రేష్టమైన దేశము, ఉన్నతమైన దేశము, అన్నీ కూడా సమృద్ధి కలిగినటువంటి దేశము. అయితే ఈ ఇష్మాయేలు ఏం చేస్తున్నారంటే గిలాదు నుండి ఏం చేస్తున్నారంటే వారు మస్తకి గుగ్గిలము, మస్తకి బోలము కొనుక్కొని వస్తున్నారు. అంటే ఐగుప్తులో ఇవి దొరకవు. ఏమి దొరకవు? గుగ్గిలము దొరకదు, మస్తకి దొరకదు, బోలము దొరకదు. ఈ గుగ్గిలము అనేటువంటిది ఎందుకు ఉపయోగిస్తారంటే, నేటి దినాల్లో మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు పెరాలసిస్ వచ్చినటువంటి వారికి కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. అటువంటి అంగవైకల్యము కలిగినటువంటి వారికి ఒక మెడిసిన్గా వాడేటువంటిదే ఈ గుగ్గిలము. అంటే ఏమర్థమవుతుందంటే, ఈ గుగ్గిలము మస్తకి కూడా మందులు, అంటే మనం వేసుకుంటున్న ట్యాబ్లెట్స్లో వాడేటువంటి కొన్ని దినుసులే ఈ యొక్క మస్తకి సంబంధించినటువంటి వస్తువులు వాడతారు. అంటే ఇది మనకేం తెలియపరుస్తుందంటే, మొట్టమొదటిగా రూబేనీయులు గాదీయులు అడుగుతున్నారు, ఇది మా మందలకు అనుకూలము, ఇప్పుడు మందులకు అనుకూలము. అక్కడ బోలం కూడా తీసుకొని వస్తున్నారు. బోలం ఎక్కడ ఉపయోగిస్తారు? మనం వాడుతున్న పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా, సువాసన రావడానికి, శరీరము సువాసన దుర్వాసన రాకుండా సువాసన రావడానికి వాడతాము. అయితే ఆ దినాల్లో బోలం ఎందుకు వాడేవాళ్ళంటే, దేవుని మందిరంలో ధూపం వేయటానికి వాడేటువంటి వారు. దేవుని యొక్క మందిరంలో ధూపము వేయటానికి ఉపయోగపడేటువంటి వారు. ఈ గిలాదు అనేటువంటిది మందలకి అనుకూలమైనది, మనుషులకు అనుకూలమైనది, మందులకు అనుకూలమైనది, మందిరానికి అనుకూలమైనది.
కాపురస్తులైన ఇది మాట ఆదికాండం 37వ అధ్యాయము 23-25 వచనాల్లో ఆ మాటను మీరు చూస్తారు. గిలాదు యొక్క ప్రాముఖ్యత. మూడో విషయం కూడా నేను తెలియపరుస్తాను. మూడో విషయం ఏమిటంటే, దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోముకు భయపడి అరణ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అరణ్యంలో సంచారం చేస్తున్నప్పుడు అరణ్యంలో ఆహారము అంత శ్రేష్టమైనది దొరకదు. కానీ అరణ్యంలో దావీదుతో ఉన్నటువంటి ప్రజలకు, దావీదుకు శ్రేష్టమైనటువంటి ఆహారం అందించినటువంటి వాడు ఎవరంటే గిలాదు కాపురస్తుడైనటువంటి బర్జిల్లై. గిలాదు కాపురస్తుడైన బర్జిల్లై అనేటువంటి వ్యక్తి దావీదుకు పరుపులైతేనేమి, మంచి ఇచ్చినటువంటి పరికరాలు అయితేమి, ఆహార వస్తువులు అయితేమి అన్నీ కూడా సమృద్ధిగా, అంటే ఈ గిలాదులో అన్ని సమృద్ధి, రిచ్ పీపుల్ జీవించేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా. ఇంకొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లాబాను దగ్గర నుండి యాకోబు పారిపోయాడు. తన భార్యను, పిల్లలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఎట్టయినా సరే యాకోబును పట్టుకొని మరలా తను పని చేయించుకోవాలనే ఉద్దేశంతోనే మామైనటువంటి లాబాను తరుగుతూ వచ్చాడు. ఆఖరికి అతన్ని ఎక్కడ కనుగొన్నాడంటే గిలాదు పర్వతం మీద. గిలాదు పర్వతం మీద కనుగొని రేపు ఉదయం వేసి వారిని ఎలాగోలా మాట్లాడుకొని మళ్ళా రిటర్న్ తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో అక్కడ తన మామ అయినటువంటి లాబాను వస్తే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలం లాబానికి ప్రత్యక్షమైంది. అతను మంచి కానీ చెడ్డ కానీ ఏమీ మాట్లాడటానికి లేదని దేవుడు ఆజ్ఞాపించినటువంటి స్థలం. ఆ తర్వాత మార్నింగ్ లేచి తన అల్లుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడకుండా వారిద్దరూ సమాధాన పడినటువంటి స్థలమే గిలాదు. దేవుని ప్రత్యక్ష కలిగినటువంటి స్థలమే గిలాదు. అటువంటి ప్రాంతంలో అటువంటి ఎక్కడి నుంచి వచ్చినటువంటి న్యాయాధిపతి గిలాదు కాపురస్తుడే. గిలాదు నుంచి వచ్చిన న్యాయాధిపతి అంటే గిలాదు అనేటువంటి ప్రాంతము అన్నిటికీ శ్రేష్టమైనది. అన్యాయం లేదు, అక్రమం లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. మనుషులకు కావలసిన అవసరతలు ఉన్నాయి, మందలకు కావలసినటువంటి అవసరం తీరుస్తుంది. అంత సస్యశ్యామలమైనటువంటి ప్రదేశము నుండి ఇప్పుడు దేవుని యొక్క వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్ళమన్నాడు? మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆహాబు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆహాబు అంటే ఎక్కడున్నాడు? షోమ్రోన్లో ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి షోమ్రోన్ నుంచి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆహాబు పేరుకే రాజు, కానీ అంత పరిపాలన నాయకత్వం అంతా కూడా జరిగిస్తున్నటువంటిది యెజెబెలు, తన భార్య అయినటువంటి యెజెబెలు. అక్కడ ఏముందంటే అన్యాయము, అక్రమము, అనీతి అన్నీ కూడా అసభ్యకరమైనటువంటి కార్యాలు, కరువు, ఏమీ కూడా శ్రేష్టత లేదు. ఎట్టి ప్రత్యేకత కూడా అక్కడ లేదు. కానీ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు, ఏలియాతో చెప్పబడినప్పుడు ఏలియా మరొక మాట మాట్లాడకుండా ఇంత సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాన్ని విడిచి, ఇంత ఉన్నతమైనటువంటి ప్రాంతాన్ని విడిచి, సమాధాన పడేటువంటి ప్రాంతము, దేవుని ప్రత్యక్షత ఉన్నటువంటి ప్రాంతము, మనుషులకు ఉపయోగకరమైనటువంటి వస్తువులు దొరికేటువంటి ప్రాంతము, మందలకు ఉపయోగకరమైనటువంటి ఆహారము దొరికేటువంటి ప్రాంతము, మందిరములో కావలసినటువంటి సువాసనకు దేవునికి ధూపం వేయాల్సినటువంటి ఆ సువాసన కలిగినటువంటి ప్రాంతము అన్నీ కూడా అక్కడ సస్యశ్యామలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని విడిచి దేవుని మాట ప్రకారం ఏమి లేనటువంటి షోమ్రోన్కి వెళ్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఒక సంఘం కానీ, ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ దేవుని ద్వారా, అంటే ప్రకృతిని శాసించేటువంటి స్టేజ్కి మనం వెళ్ళాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే మనం భయపడతామో, దానికి విధేయత చూపిస్తామో, అప్పుడు మాత్రమే అట్టి గొప్ప కార్యములు చేయడానికి మనము అర్హులం అవుతాం. ఇక్కడ ఏరియా వర్క్ చేయలేదు. అతి ఉన్నతమైనటువంటి ప్రాంతాన్ని విడిచి ఏమి లేనటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. సంఘంలో ప్రతి విశ్వాసంలో ఉండవలసినటువంటి కార్యం ఏంటంటే విధేయత. ఇది చీప్ కాదు, వెరీ కాస్ట్లీ. విధేయత అనేది వెరీ కాస్ట్లీ. యేసు ప్రభు వారి జీవితం మనం చూస్తే అత్యున్నత సింహాసనం విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమైనప్పటికీ అది విడిచి, ఆ మహోన్నతమైనటువంటి స్థలాన్ని విడిచి మనుషులు బ్రతుకుతున్న ఈ మట్టిలోనికి రావడానికి ఆయన విధేయత తన తండ్రి ఆజ్ఞాపించాడు. ఎంతో విలువైంది.
నిత్యము కెరూబు సెరూబులతో నిత్యము ప్రతినిత్యము స్తుతింపబడుతున్నటువంటి ఆ ఉన్నతమైన మహోన్నతమైన ఆ స్థలాన్ని విడిచి ఈ మట్టిలోని జీవించడానికి ఇష్టపడ్డాడు. అది విధేయత. విధేయత కలిగి ఉన్న విధేయత ఉన్న సంఘము కావచ్చు, విధేయత ఉన్నటువంటి సంసారం కావచ్చు, విధేయత ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితులు కావచ్చు, వారి జీవితం ఎప్పుడు కూడా ఉన్నతముగానే ఉంటుంది. ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏలియాను చూచాము. ఆయన ఉన్నతమైన స్థలాన్ని విడిచి దేవుని మాటకు లోబడి ఏమి లేనటువంటి స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తండ్రి అయినటువంటి మాట మనందరికీ తండ్రి ఒకడే. అవునంటారా కాదంటారా? ప్రభుని ఎప్పుడు ప్రార్థన ఏం చేస్తాం? పరలోకమందున్న నా తండ్రి అంటామా? పరలోకమందున్న మా తండ్రి అంటామా? ఎవడైనా ఏదన్నారా? పరలోకమందున్న మా తండ్రి మనందరికీ ఒకడే తండ్రి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అన్నీ కూడా తారుమారైపోయింది. పేరుకు మాత్రము మా తండ్రి అంటున్నాం, కానీ అది కార్యరూపం దాల్చే సమయానికి ఆ కార్యము ఆ మాట పెదాలకు మాత్రమే పరిమవుతుంది, కానీ ప్రభు యొక్క మన అంతరంగాలకు అది అన్వయించుకోవటం లేదు. ఏదో పిల్లోడు రెండో తరగతి చదివేటప్పుడు టీచర్ అన్నప్పుడు రెండో ఎక్కడ చెప్పడం రెండు అలా వాళ్ళకి తగటగట చెప్పినట్టు పరలోకమందున్న మా తండ్రి అని ఎవరో మాట్లాడటమే నేర్చుకున్నాం. కానీ అందులో ఉన్నటువంటి భావం, నా పక్కన ఉన్నటువంటి వాడు నా సహోదరే, నా పక్కన ఉన్నటువంటి వాడు నా సహోదరుడే, మా మధ్య ఈ తారతమ్యాలు ఏమిటి అనేటువంటి ఆలోచన పోవాలి అని అంటే మా తండ్రి ఒకడే, ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి. పౌలు ఒక మాట ఉంటాడు. మీరు ఒక్క నిమిషము పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయానికి రండి. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన 12వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. చాలు. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. పౌలు ఎప్పుడు సంపన్నుడు, ఎప్పుడు దీనుడండి? నాతో మాట్లాడాలి. పౌలు ఎప్పుడు సంపన్నుడు? సంపన్నుడు ఎప్పుడు? ప్రభువుని అంగీకరించక ముందా, అంగీకరించిన తర్వాత? చెప్పాలి. అంగీకరించక ముందు సంపన్నుడా, అంగీకరించిన తర్వాత సంపన్నుడా? ప్రభువుని అంగీకరించక ముందు సంపన్నుడా? మనకు ఆధారం ఏం తెలుస్తుందంటే ఆయన గమాలేయుల పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు. గమాలేయుల పాదముల యొద్ద ఈ విద్యను సాధారణమైన మధ్యతరగతి అయిన ఒక రకమైనటువంటి కుటుంబము ఆయన విద్య నేర్పించలేదు. ఒక ఉన్నతమైనటువంటి వాడు మాత్రమే అక్కడ విద్యను అభ్యసిస్తాడు. పెద్ద కార్పొరేట్ స్కూల్ ఉంది, నా బిడ్డను చదివించాలంటే నాకు సాధ్యమేనా? కాదు. దానికి సంబంధించినటువంటి ఆస్తికర్త సంపన్నుడైతే అక్కడ చదివించగలడు, కానీ నా బిడ్డను చదివించడానికి అటు పరిస్థితి నాకు లేదు. అలాంటి పరిస్థితులు సంపన్నుడు, ఉన్నతమైనటువంటి వాడు. ఆ సంపన్నుడు ఇప్పుడు ఏమైపోయాడంటే దీనుడుగా. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు సంపన్నత లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, అధికారి, సన్హెద్రిన్ మహాసభ యొక్క అధికారి. స్టెఫను రాళ్ళతో కొట్టి ఆయన బట్టలు ఆయన పాదం దగ్గర పెట్టినప్పుడు సాక్షి ఎవరో కాదు, ఇతడే. సంపన్నుడు, ఉన్నతమైనటువంటి సన్హెద్రిన్ మహాసభకు అధికారి. ప్రభువుని అంగీకరించక మునుపు ప్రభు యొక్క బిడ్డల్ని హింసిస్తున్న సమయంలో ఆయన సంపన్నుడు. ప్రభు యొక్క దర్శనం కలిగిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయాడంట? దీనుడు అయినప్పటికీ అక్కడ ఒక 3 మాటలు చెప్తాడు ఆయన. ఆ మాటలు నేను మీకు తెలియపరిచి ముందుకు కొనసాగుతాను. ఆయన ఏం చెప్తాడంటే, చూడండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 10వ వచనంలో, నన్ను గూర్చి మీరిన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. మిక్కిలి సంతోషం, గ్రేట్ జాయ్. ఎప్పుడు? దీన స్థితిలోకి వచ్చినప్పుడు.
సంపన్నుడుగా ఉన్నప్పుడు మిగిలే సంతోషం ఆయనకి లేదు. ప్రభువుని అంగీకరించినప్పుడు, ఆస్తి అంతస్తున్నప్పుడు నేను మిక్కిలిగా సంతోషించాను పౌలు ఎక్కడ చెప్పలేదు. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆస్తి లేకపోయినప్పటికీ ప్రభువులో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువు మాటకు లోబడటం, విధేయత చూపించడం వల్ల ఆయన చెప్తున్నటువంటి మొట్టమొదటి ఏంటంటే, ఇప్పుడు నేను మిక్కిలి సంతోషించి తిని. 11వ వచనంలో, నాకు పొదువుగా కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఎంతమ్మా సంతృప్తి కలిగి ఉంట. ఇంతకుముందు ఆస్తి ఉంది, అధికారం ఉంది, కానీ నా జీవితంలో సంతృప్తి లేదండి. ఏదో కొత్త, ఏదో ఎలితి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రభు మాటకు లోబడ్డానో, ప్రభు ఎప్పుడైతే ఆయన దర్శనాన్ని నేను చూచానో, ఇప్పుడు నాకు దీన స్థితిలో కూడా నాకు ఎలాంటి పరిస్థితి లేదు, సంతృప్తి. నేనేం తిన్నా తృప్తిగా ఉంటున్నా, ఏమున్నా తృప్తిగా ఉంటున్నా. ఇప్పుడు అంతకుముందు ఏదైనా అధికారం ఉన్నా అంతకన్నా ఇంకా పై అధికారం కావాలి, అంతకన్నా ఇంకా పై అధికారం కావాలి, ఇంత ఉంది, దీనికన్నా ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆలోచనలో తృప్తి నేను జీవించాలండి. ఆ తృప్తి లేకపోవటం వల్లే నాలో ఏమైందంటే సంతోషం పోయింది. ఇప్పుడు ప్రభు మాటకు నేను లోబడటం వల్ల నాకేం కలిగిందంటే, నాకు మిక్కిలి సంతోషం కలిగింది, సంతృప్తి ఉందండి. గంజి నీళ్ళు తాగుతున్నా, తృప్తిగానే ఉంది, తృప్తిగా ఉందండి. ఇంకో మాట అంటారు 18వ వచనంలో, నాకు సమస్తములో ఏముందంట, సమృద్ధిగా ఉంది, కొరత లేదు, కొరత ఏం లేదు. ఇంతకుముందు అన్నీ ఉన్నాయి, కానీ ఏదో కొరత, ఏదో ఎలితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదన్నది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే సమృద్ధిగా ఉన్నాను. ప్రభువులో లేనప్పుడు నాకు సంతోషం లేదండి, ప్రభువులో లేనప్పుడు నాకు సంతృప్తి లేదండి, ప్రభువులో లేనప్పుడు నాకు సమృద్ధి లేదండి. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు ఆస్తి లేకపోయింది, కానీ ఇప్పుడు నాకేముందంటే మిక్కిలి సంతోషం ఉందండి, ఇప్పుడు నాకేముందంటే సంతృప్తి ఉందండి. ప్రభువుకు లోబడిన తర్వాత ఇప్పుడు నాకేముందంటే సమృద్ధి ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ప్రకృతిని శాసించేటువంటి స్టేజికి వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క మాటకు లోబడటం. సరే, లోబడ్డాడు, షోమ్రోన్కి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఏం చెప్పడానికి మనం క్రిస్మస్ సమయంలో లోకాసువార్త 2:10 వచనంలో అంటారు, ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషకరమైన సువర్తమానం ఎవరు చెప్పినా ఆనందమే. కానీ ఎందుకు పోవాలి? సువార్త చెప్పడానికే, దుర్వార్త చెప్పడానికే? ఏనేను బాగుంటుంది దేనికి? సువార్త చెప్పడానికే, దుర్వార్త చెప్పడానికే? దుర్వార్త చెప్పడానికి. ఏంటి ఆ దుర్వార్త? ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవపు తోడు, ఆ యెహోవా జీవపు తోడు. ఇదిగో ఈ సంవత్సరాల్లో మంచైనను వర్షమైన ఎవరి ముందు నిలబడ్డాడు? రాజు ముందు నిలబడ్డాడు. పెద్దలు ఒక సామెత చెప్తారు, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువే లేదు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువే లేదు. ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ యెహోవా జీవము తోడు. ఈ కార్యం ఈ దేశానికి సంభవించబోతుంది. ధైర్యం కావాలి, సాహసం కావాలి, సామాన్యమైన పని కాదు. ఒకవేళ మనం ఇప్పుడు మోడీ దగ్గరకు లేకపోతే ఒక నాయకుడి దగ్గరికి పోయి రేపు ఈ ప్రభుత్వం కూలిపోతుందంటే అయిపోయింది మన పరిస్థితి. కానీ ఇక్కడ నీ దుస్థితి ఇది, నువ్వు ఇటువంటి దుస్థితిలో జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పటానికి ఎంతైనా ధైర్యం కావాలి, ఎంతైనా సాహసం కావాలి. సాహసం లేకపోయినా, ధైర్యం లేకపోయినా సంఘం పాడైపోతుందండి. వారు నాకంటే పెద్దవారు, వారు సంపన్నులు, వారు ఉన్నతులు, వారు ఏం తప్పు చేస్తే నాకేమైనా సూచించు ఉన్నట్టు పోవటం సంఘంలో ఉన్న ప్రధానమైన సమస్య. ఇంకోటి ఏమంటుంది తెలుసా? వాళ్ళ బిడ్డ కదా నాకెందుకు,
ఒకవేళ ఆ పరిస్థితిలో మన బిడ్డ ఉంటే, అమ్మ నాకు నువ్వు చెప్పుకుంటే నా బిడ్డ నేను సరి చేసుకోనా అని పక్కన వాళ్ళను ప్రశ్నిస్తున్నప్పుడు, నీవు అదే బిడ్డ ఆమె బిడ్డ అలా పాడైపోతూ ఉన్నప్పుడు నువ్వు ఎందుకో తన తల్లికో తండ్రికో చెప్పమ్మా నీ కుమారుడు నీ కుమార్తె ఇలా ఉన్నారు సరిచేయి. లేదా అమ్మ ఇదిగో నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డవు, నీకు ఈ పనులు తగినటువంటిది కాదు, దీన్ని నువ్వు ఎందుకు సరిచేయి. చెప్తే ఎక్కడ గొడవలో, చెప్తే ఎక్కడ సమస్యలో, చెప్తే ఎక్కడ లేనిపోయినటువంటి ఎవరితో నేను ఎత్తినేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇలా అనుకోవటం పొరపాటు. ఒకవేళ చెప్తే కూడా ఏముందో తెలుసా? నిజం చెప్తే ఏమో తెలుసా? నిజం చెప్తే ఏమవుతుంది? నిజం చెప్తే ఏమవుతుందమ్మా? ఒకటే అవుద్ది, ఈ మెడ మీద ఈ తలకాయ ఉండదు. ఈ మెడ మీద ఈ తలకాయ ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే, ఇక్కడ మనము తెలుగు బైబిల్లో గుర్తుపెట్టుకోండి, బ్యాప్టిస్ట్ చర్చి కాబట్టి స్పష్టంగా చెప్పడానికి ధైర్యంగా చెప్తున్నాను. బ్యాప్టిస్ట్ చర్చి కాబట్టి ఎక్కడ నేను వాక్యం చెప్పాలా, ఇప్పుడు బాప్టిస్టు ఇచ్చి యోహాను అని చెప్పడానికి బదులు నేనేం చెప్తాను తెలుసా? బ్యాప్టిస్టుడైన యోహాను అని చెప్తాను. జాన్ ద బ్యాప్టిస్ట్, జాన్ ద బ్యాప్టిస్ట్ అనేటువంటి మాటని మనము స్వచ్ఛమైన లాంగ్వేజ్లో చూస్తాం. తెలుగు బైబిల్లో బాప్టిస్ట్ ఇచ్చి యోహాను అని రాయండి, కానీ బాప్టిస్టుడైన యోహాను అని ఖచ్చితమైనటువంటి అర్థము మనము తెలుసుకోవాలి. బ్యాప్టిస్టుడైన యోహాను అనే పేరు, బాప్టిస్టు ఇచ్చే యోహాను కాదు. తెలుగు బైబిల్లో తర్జుమా అలా చేయబడింది. ఈ బ్యాప్టిస్టుడైన యోహాను చెప్పాడు, హేరోదు నీ తమ్ముడు భార్య అయినటువంటి ఫిలిప్పు భార్యతోటి హేరోదునితో నువ్వు సంసారం చేయటం తగిన పని కాదురా అన్నాడు. తప్ప మంచి పని కాదయ్యా అన్నాడు. అసాంఘికమైనది, అది క్రమమైనది కాదు, నీతియుక్తమైనది కాదు, తప్పు నాయన అన్నాడు. తీసుకుపోయి చెరసాలు వేశాడు, పుట్టినరోజు తల్లరికేశాడు. నిజం చెప్తే ప్రమాదం ఉంది, ఈ ప్రమాదం లేకుండా ఏం లేదు. అయినను దేవుని కొరకు పిరికితనం లేకుండా మొట్టమొదటిగా మన విశ్వాసులమే, ఏ పాపం చేయట్లేదు, శరీర కోరికల కొరకు, నేత్రాశ కొరకు, జీవితం కొరకు పరిగెత్తట్లేదు, మనం మంచివారమే. కానీ రెండవ మరణానికి పోయేటువంటి లిస్ట్ ఒకటి ఉంది ప్రకటన గ్రంథంలో. రెండవ మరణానికి పోయేటువంటి లిస్టు ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంది మనకి. అది ఎవరంటే పిరికివారు. ఎవరు? పిరికివారు, నాకెందుకులే భయపడేటువంటి వారు, ధైర్యం లేనటువంటి వారు, ప్రభు కొరకు నిలబడలేనటువంటి వారు, ప్రభు మాటలు చెప్పలేనటువంటి వాడు, పిరికివాడు నరకానికి వెళ్తాడు. జ్ఞాపకం పెట్టుకో, నేను పవిత్రునే, పవిత్రురాలునే, నేను ఎటువంటి పాపం చేయలేదు, మంచిదే. కానీ ప్రభు కొరకు ఈ ధైర్యం వహించలేకపోతే అడేవబడినటువంటి లిస్టులో మొట్టమొదటి ఉండేది మనమే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అక్కడ ఏరియాలో మనం చూస్తుంది ఏంటంటే ధైర్యం. మూడో విషయము, ప్రకటించాడు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడేమో గిలాదుకి వెళ్ళొచ్చు అనుకున్నాడేమో ఏలియా. కానీ దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమై, అయ్యా నువ్వు గిలాదుకి వెళ్ళడానికి లేదు, కెరీతు వాగు దగ్గర దాగియుండుము, కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఏంటి దాగి ఉంటుము? ఏలియా నీ ముందు ఒక గొప్ప పరిచర్య ఉందయ్యా, నీ ముందు ఒక గొప్ప పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో నువ్వు యెహోవా దేవుడా, బయలు దేవుడా అని నిరూపించాలంటే నీ ముందు ఒక ఛాలెంజ్కరమైనటువంటి పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో నువ్వు విజయం సాధించాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ఏకాంతపు ప్రార్థన. ఎవరు లేరా? ఏకాంతపు ప్రార్థన ప్రభువుకి ప్రతిదినం అది అలవాటు. ఆయన ఇంకనూ పెద్దలకాడనే లేచి పొద్దుండగానే లేచి ఒలివ కొండలకెళ్ళి ప్రార్థన చేసేటోడు. కాబట్టి సాతాను యొక్క తలను శిలువలో తొక్కగలిగాడు. ఇప్పుడు బయలు దేవుడా, యెహోవా దేవుడా నిరూపించాలంటే నీకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే నువ్వు కెరీతు వాగు దగ్గర దాగియుండుము అనేటువంటిది మనకేం తెలుస్తుందంటే ప్రార్థన, ఏకాంతపు ప్రార్థన. మీకు తెలిసే ఉందాం, భక్తులు ఇలా అన్నాడు, ప్రార్థన నీ ఆయుధమైతే విజయము నీ బానిస అన్నాడు. ప్రార్థన మన ఆయుధమైతే విజయము మన బానిస.
తన ముందున్నటువంటి పరిచర్యలో విజయం పొందాలి అని అంటే ఆయన ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు యెహోవాయే దేవుడని తెలియపరచాలి, నిరూపించాలంటే ఏలియా నీ జీవితంలో నువ్వు ఏకాంతము ఆయనకే అంత ప్రార్థన అవసరమైనప్పుడు మన ఏకాంతము ప్రార్థన పరిస్థితి ఏమిటి? సంఘంలో ప్రార్థనా పరులు ఉండాలి. సంఘంలో కుటుంబ ప్రార్థన మంచిదే, సమాజంలో ప్రార్థన మంచిదే, కానీ వీటన్నిటిలో కూడా మన వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితం ఉన్న సంఘము ఉన్నతమైనటువంటి సంఘము. నువ్వు దాగి ఉంటూ కూడా చిన్న పనేం కాదు. ఎవరు జనసంచారం ఉండడం, ఒక్కడే ఉండాలి. ఆ ఒక్కడే ఎవరితో సహవాసం చేస్తాడంటే ఒక్కడే ఉంటే దేవునితో ఇంకెవరితో సహవాసం చేయడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఒక్కరితోనే, ప్రభుతోనే, ఆ దేవునితోనే అనుసంధానం కలిగి ఆ ప్రభు యొక్కతోనే మాట్లాడుతూ ఆయన జీవితంలో ఏమేమి పొందుకోవాలో ఆయన దగ్గర నిన్ను పొందుకునేటువంటి అనుభవము వస్తుంది. ఉదయం సాయంకాలం ఏం చేస్తున్నాయి? కాకులు ఏం కావాలో నాకే కావాలంటే కాకులు. దానికి పనికి వస్తుంది, పనికి రాదు. పల్లెటూరులో గమనిస్తే సొప్పు ముక్కలు ఎత్తుకొని పోయి ఏదన్నా కిటికీలోనూ ఏదైనా దారి పెట్టలేదు. సొప్పుతో స్నానం చేసేది లేదు, పెట్టేది లేదు. ఇంట్లో ఉన్నటువంటి టీ స్పూన్లు తీసుకుని వెళ్ళిపోయి కూడా దారి పెడుతుంటాయి. ఏది కావాలో నాకే కావాలనే స్వభావం కలిగింది కాకి. వాటి ద్వారా ఉదయము సాయంత్రం అంటే దేవుడు తన కాకి ద్వారా కూడా తన మనస్సును మార్చి పరిచయించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు అని నిరూపిస్తుంది. నోవహు జలప్రళయంలో కాకిని వదిలాడు, తిరిగి వచ్చిందా? తిరిగి రాదు. అయితే తర్వాత దేన్ని పంపించాడు? పావురాన్ని. ఏ పావురు? నల్ల పావురాన్ని పంపించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ అక్కడ ఎంత ఉన్నతమైందో మనకి కనపడుతుందో తెలుసా? ఒకవేళ బయటికి వెళ్ళినటువంటి మరొక కాకిని, ఆ కాకిని పెంచుకున్నామని ఇంకొక కాకిని పంపిస్తే ఈ రెండు కూడా శవాల మీద కలిగి అక్కడ సంసారం సాగించేటువంటివి. అందుకని ప్రేమ కలిగినటువంటి దేవుడు మళ్ళా నల్ల కాకినే పంపించాడు. సర్వసాధారణంగా మనం ఎప్పుడైనా ఒక వెనక నుంచో లేదా పక్క నుంచి చూసినప్పుడు ఎవరు మనకు తెలిసిన వాళ్ళలాగా అని మనం అపోహపడి పలకరిస్తున్నాం. లేదు సారీ సార్ మా వాళ్ళు అనుకున్నాం కాబట్టి అలాగే ఉంటేను అని అలా మనము కొంతమంది అలాగే ఉంటే మనం రంపడుతూ ఉంటాం. అలా ఒకవేళ నల్ల పావురాన్ని చూచి నాకు జత ఏదేదో వచ్చింది అని ఆ పావురాన్ని ఆకర్షించడానికి ఒకవేళ ఆ నల్ల కాకి వస్తే ఆ నల్ల కాకి కూడా ఒక పావురంను వెంబడిస్తూ వస్తే అక్కడ ఆయన పట్టుకొని దాన్ని కూడా నశించకుండా తీసుకోవాలనే నల్ల పావురాన్ని పంపించాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఆమె ఉన్నతుడైనటువంటి దేవుడు నల్ల పావురాన్ని పంపించడానికి గల కారణం ఏమిటంటే వెళ్ళిపోయిన నల్ల కాకి విడిచిపెట్టడానికి కాదు. ఒకవేళ ఆకర్షితులై ఆ రంగు చూచి నాకు జద్దొచ్చిందేమోనని దానితో కూడా కలిసి ఓడలోకి వస్తే దాన్ని పట్టుకొని లోపలికి తీసుకోవాలనుకునేటువంటి ఆశ. ఎవరు నశించడం దేవుడికి ఇష్టం లేదు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాటిని సైతం మార్చగలిగినటువంటి దేవుడు. ఆ తదుపరి తను ప్రకటన చేసింది తనకే తగిలింది. తను కూర్చున్న కొమ్మ తనే నరుకున్నట్టు అయిపోయింది. ఏమిటంటే మంచైనను వర్షమైనను కురవదు అన్నాడు. మంచైనను వర్షమైన కురవకపోతే కెరీతు వాగులో ఉన్నటువంటి నీరు ఎండిపోయింది. సరే, ఇప్పుడైనా కెరీతు వాగులో ఉన్నటువంటి నీరు ఎండిపోయింది, మళ్ళా మా ఊరు పోవచ్చు అనుకున్నాడేమో ఏలియా. కాదు నాయన, నువ్వు సారేపొద్దు పోవాలరా, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె ఇంటికి వెళ్ళాలి. ఈ మాట ఎందుకు నేర్పించాడో తెలుసా ఏలియాకి? సారేపొద్దు ఇంటికి అక్కడ అనేక మంది ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ సారేపొద్దు విధవరాల దగ్గరకే ఏలియాను దేవుడు పంపించాడు. ఇక్కడ ఇశ్రాయేల్లో ఉన్న విధవరాల దగ్గరకు పంపించలేదు. సహోదరి చదివినటువంటి లేఖన భాగంలో సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సారేపొద్దులో ఉన్న విధవరాల దగ్గరకు మాత్రమే పంపించారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇశ్రాయేల్కు ఒక జబ్బు ఉందండి. అదేమిటంటే వీరు స్త్రీలను గౌరవించరు. మీరు ఎప్పుడైనా చదవండి, 5,000 మందికి యేసు ప్రభు వారు ఆహారం పెట్టినప్పుడు ఏమని రాయబడి ఉంది? 5,000 మంది పురుషులు పిల్లలు అంటారు. స్త్రీలు అనకపోయారు, రాయరు, ఒప్పుకోరు.
6 లక్షల కాల్బలం అన్నారే కానీ స్త్రీలు పురుషుల గురించి ఎక్కడెక్కడ రాయబడలేదు. వాళ్ళు స్త్రీలను అగౌరవపరుస్తారు. ఇంకా ఎవరిని అగౌరవపరుస్తారంటే విధవరాలను అతి నీచంగా చూస్తారు. అతి నీచంగా చూస్తారు. ఆ విధవరాల కాడే నువ్వు జీవించాలి. ఇది ఒక సందేశం కావాలి లోకానికి. ఎందుకు ఆమె దగ్గరికి పంపించాలంటే వారు ఇంకా వివక్షకు బాగా గురవుతున్నారు. వివక్షకు గురవుతున్నటువంటి వారి యొక్క సందేశము ఇశ్రాయేలుకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నటువంటి క్రైస్తవులు అనబడేటువంటి మనకు తెలియాలి. మనము వారి పట్ల వివక్ష చూపించకూడదు అని గౌరవించాలి. స్త్రీలను గౌరవించాలి. ఇంకా విధురాలకు మర్యాద ఇవ్వాలి. మా ఇల్లు రోడ్డు మీదే ఉంటుంది. ఒక అక్క ఉంది, రైల్వే ఎంప్లాయ్. వాళ్ళ భర్త చనిపోతే అమ్మ వచ్చింది. నేను ఉదయాన్నే మార్నింగ్ ఎక్కడికో పోవడానికి ఇంట్లో నుంచి బండి తీశాను. ఆమె నుంచి వస్తుంది విధవరాలు పాపం. నాకు చూసి పక్కకు వదిలేకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి ఆ బండి అక్కడ అక్క నువ్వు వస్తే నేను పోతానక్క. ఆమె అంటుంది రే నువ్వు పోరా అంటుంది. లేదక్క నువ్వు వస్తేనే. ఆమె హిందూ క్రైస్తవురాలు కాదు. లేదురా తమ్ముడు నువ్వు పోరా అంటుంది. లేదక్క నువ్వు వస్తేనే పోతానంట. పోయి అక్కడికి అక్క మాకు బైబిల్లో ఒక మాట ఉంది, మీ పక్షాన్ని ఉంటాడు కదా అంటే నువ్వు నాకు ఎదురిస్తే ఆ సర్వోన్నతుడు నాకు ఎదురొచ్చినట్టక్క. ఎప్పుడు కూడా ఇలా చేయకు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే నువ్వు ఎదురు రాకపోతే నాకు క్షేమం లేదు. నువ్వు ఎదురొస్తేనే దేవుడు నాకు ఎదురొచ్చాడు. అగౌరవపరచకూడదు. వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికి ఇవ్వాలి. అందుకే సారేపత్తు విధవరాల దగ్గరకు ఏలియాను పంపించాడు. ఆఖరికి ఒక మాట నేను తెలియపరుస్తాను. ఈ మాట ఏం తెలియపరుస్తుందంటే ఇతరులను గౌరవించడం. ఆఖరిగా కర్మేలు పరిచయం అయిపోయింది. 18వ అధ్యాయంలో కర్మేలు పరిచయం అయిపోయింది. బయలు ప్రవక్తలను ముట్టుకొని చంపడం జరిగింది. జరిగిన తర్వాత ఈ తతంలో అంతా చూస్తున్నాడు అక్కడ రాజు అయినటువంటి ఆహాబుతో ఆయన చెప్తున్నటువంటి మాట. ఈ మాటని చూడండి. 18వ అధ్యాయం రాజు రాసినటువంటి మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనము. రాజు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం. అమ్మ చదివే పని అయితే మైకు తీసుకొని చదివితే బాగుంటుంది. సరే 17వ అధ్యాయము 41వ వచనం. 18వ అధ్యాయం 41వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా దొరిపుట్టుచున్నది, నువ్వు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఏం చెప్పాడు? విస్తారమైన వర్షము వచ్చేటట్టుంది, నువ్వు పోయి భోజనం చేయమన్నాడు. చెప్పినటువంటి ఏలియా 43వ వచనంలో ఏమంటాడంటే 43వ వచనంలో తరువాత అతను తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారి చూసి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకనో 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ఏమీ లేదు, మేఘాలు లేవు, వర్షం వచ్చేటువంటి ఛాయలు అసలు లేవు. అసలు వర్షం వచ్చేటువంటి కాలం కూడా కాదు. కానీ ఏం ప్రకటన చేశాడు? విస్తారమైనటువంటి వర్షం వచ్చేటువంటి ధ్వని పుడుతుంది కాబట్టి నువ్వు త్వరగా భోంచేయి అన్నాడు. భోంచేయమని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తన దాసుని పిలిచి ఏమరా కొంచెం మెరకెక్కింటే కొంత మెట్ట ప్రాంతమును అనేది ఒక కొండను ఎక్కించి ఒకసారి ఆకాశం వైపు చూడరా అన్నాడు. ఆకాశం వైపు చూస్తే అయ్యా వర్షం వచ్చే ఛాయలే లేవు, ఎక్కడ మేఘం కూడా లేదు అని ఆయన చెప్తాడు. అలా 7 పర్యాయములు పోయి చూడరా అన్నప్పుడు 44వ వచనములో 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు నీ రథము సిద్ధపరచుకోమని పొమ్మని చెప్పమని వారిని పంపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం కావాలి. సంఘంలో ఏమీ లేదు, మేఘము లేదు, వర్షం వచ్చే ఛాయలు లేవు, ఏమీ లేదు. కానీ ఏలియా నమ్మాడు, విశ్వసించాడు. ఏమిటంటే నా దేవుడు చేయగలవాడు,
తన యొక్క దాసునికి చెప్పాడు. 7 పర్యాయంలో వచ్చేసి లేదయ్యా లేదయ్యా లేదయ్యా, మొదటిసారి పోయాడు లేదని చెప్పాడు, నిరుత్సాహపల్లా. రెండోసారి పోయాడు నిరుత్సాహపల్లా. మూడోసారి పోయాడు నిరుత్సాహపల్లా. నాలుగోసారి, ఇలా 7వసారి వచ్చి ఒక సందేశం ఇస్తున్నాడు. ఏంటంటే మనిషి అరచెయ్యంత మేఘము. ఇప్పుడు ఏమంటున్నాడంటే అన్నం తింటమే కాదు, ఇక ఆయన ఇంటికి పోలేనటువంటి పరిస్థితి ఏర్పడితే అసలు వెళ్ళిపోమను ఆహాబుని ఇంటికి అని. ఏమీ లేని దానిలో విశ్వాసము చూపించడమే విశ్వాస జీవితంలో ఉన్నటువంటి రహస్యము. ఒకవేళ చిన్న దాంట్లో కూడా విశ్వాసం కనపరచడమే విశ్వాస యొక్క జీవిత యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఏలియా శాసించినప్పుడు దేవుడు ప్రకృతిని సహితము ఆకాశం నుండి అగ్ని దించినటువంటి సహితము ఏలియాకు సాధ్యమవటానికి గల కారణం ఏమిటంటే ఆయన ప్రభువునందు ఏం చూపించాడంటే మొట్టమొదటిగా విధేయత చూపించాడు. రెండవది ప్రభు కొరకు ధైర్యాన్ని వహించాడు. మూడవది ఏం చేశాడంటే ఆ ఇతరులను గౌరవించడం ఆయన నేర్చుకున్నాడు. నాలుగవది ఆయన విశ్వాస సహితమైనటువంటి జీవితము జీవించాడు. కాబట్టి మనలాంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ దేవుని ఉన్నతమైన కార్యాలను చేయటానికి ఆయన కృప చూపించారు. ఆకాశం నుండి అగ్ని నింపటానికి కానీ, ఆకాశం నుండి వర్షం రాకుండా ఆపటానికి కానీ, ఆకాశం నుండి వర్షం కురవటానికి కానీ అన్నీ కూడా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యతను అక్కడ ఏలియా ఉపయోగించుకున్నాడు. మనందరి జీవితంలో కూడా అంతే, మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అంతే. దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు, మనం ఉన్నతమైనటువంటి ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన పక్షమున మనం నిలబడితే ఆయన ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. అంటే ఒక ఉదాహరణ, ఆయన పక్షమున క్లిష్ట పరిస్థితిలో ఎవడైతే దేవుని పక్షమున నిలబడతాడో వారి యొక్క క్లిష్ట పరిస్థితిలో దేవుడు వారి పక్కన నిలబడతాడు. దానికి మంచి ఉదాహరణ దానియేలే. శాసనం చేయబడిందని ఎరిగి, అసలు శాసనం చేయబడిందే దానియేలు కోసం, ఇతను ప్రార్థన చేయకుండా ఎలా ఒకలా విరికించాలని. శాసనం చేయబడింది కదా, తెలిసింది. ఇప్పుడు ఇంట్లో పోయి రోజు గదిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి వాడు ఇంట్లోకి వెళ్ళి ఆ కిటికీ తలుపు వేసుకొని ప్రార్థన చేసుకుంటే ఏ ప్రమాదం లేదు అక్కడ. కానీ అలా చేయలేదు. తన అనుదిన జీవితంలో ఏదైతే చేస్తున్నాడో అలాగే చేశాడు. తీసుకుపోయి ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు నిలబడ్డాడు. తీసుకుపోయి ఎక్కడ వేశారు? సింహపు బోన్లో వేశారు. సింహపు బోన్లో వేయబడినటువంటి దానియేలేమో చాలా సురక్షితంగా నెమ్మదిగా ఉన్నాడు. ఆ బోన్ లేకుండా బయట ఉన్న నర్సులు దానియేలు లేపించిన ఈ బ్యాచ్కి ఆ రాత్రి అంతా నిద్రలేదు. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయము. ఆ రాత్రి అంతా నిద్రలేదు. ఏం జరుగుతుందో సింహపు బోన్లో అంటే ప్రభు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు ఆయన లోపల. కానీ బయట ఉన్నటువంటి వాడు ప్రభు పక్షం లేరు కనుక వారు అలజడితోటి అయోమయ పరిస్థితిలో వారు జీవించారు. క్లిష్ట పరిస్థితిలో ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు మన క్లిష్ట పరిస్థితిలో ప్రభు మన ప్రక్కనే ఉంటాడు. ప్రియమైన సహోదరి, ఇతరులను గౌరవించడం, మరి ముఖ్యంగా విధురాలను గౌరవించడం, అన్నిటికంటే అచంచలమైనటువంటి విశ్వాసం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అంత ఉన్నతమైన కార్యం చేయగా మనం కూడా చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రభువే అత్యున్నత సింహాసనాన్ని విడిచి ఈ మట్టి లోకానికి వచ్చాడు. ధనవంతుడిగా ఉన్నప్పుడు అతనికి లేనటువంటి సంతోషము, అతనికి లేనటువంటి సంతృప్తి, అతనికి లేనటువంటి సమృద్ధి ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చాడో మిక్కిలి సంతోషించాడో, సమృద్ధిగా ఉన్నాడు, ఆయన సంతోషంగా జీవిస్తున్నట్టు ఆయన లేఖనములో సాక్షి చెబుతున్నాడు. ప్రభు కొరకు మనము బ్రతికినప్పుడు ఆ మిక్కిలి సంతోషము, ఆ మిక్కిలి సమృద్ధి, ఆ మిక్కిలి సంతృప్తి మన జీవితంలో ఉండాలంటే ప్రభు మాటకు మనం లోబడే వాళ్ళు ఉండాలి. అలా లోబడి జీవిస్తే మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి కలవరిలో వేలాడి తన ప్రాణం సైతం మన కొరకు అర్పించిన ఆయన కూడా ఆశపడేది ఆయనలాగా మనం ఉండాలని. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండుడి. ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన ఆకాంక్ష. కాబట్టి మనం కూడా ప్రభు కొరకు పరిశుద్ధులముగా బ్రతుకుతూ ప్రభువులో సంతోషిస్తూ
ప్రభువులో సమృద్ధిగా ఉంటూ ప్రభువులో సంతృప్తికరమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆధ్యాత్మికమైన జీవితంలోనూ మన సంఘములోనూ మన కుటుంబంలోనూ అట్టి కృపను అనుగ్రహించి మేలుతో మనలను తృప్తిపరచునుగాక. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించి మన హృదయాంతరంగంలో ఫలింపచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతలు. అలా మేము బ్రతకటానికి మీ కృప చూపించమని, నీరు కట్టి ఫలింపచేయమని, అట్టి జీవితము మేము అలవర్చుకోవడానికి సహాయం ఇచ్చింది నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరిచయాలకు ముందుకు రండి, కానుకలను స్వీకరిద్దాం. కీర్తన పాడుతూ ఉండగా 578వ కీర్తన, ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 578వ కీర్తనను
పరిచారకుని ఆహ్వానిస్తూ దయచేసి నడిపిస్తారు. ప్రార్థించమండి. అర్పించినటువంటి అర్పణ నిమిత్తమై దేవుడు వారిని దీవించడానికి కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవునికి వందనాలు. ఈ పునరుద్ధాన దినమునందున నీ పరిశుద్ధ సన్నిధానంలో నీ పరిచర్య నిమిత్తమై వారు ప్రయాసపడి సంపాదించినటువంటి వారి యొక్క ధనానిధిలో నుండి ఈ పరిచయను తండ్రి విస్తరింప చేయటానికి, మిమ్మల్ని ప్రచురించడానికి సంఘము తోడ్పాటు అందించిన ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఇదిగో కృతజ్ఞత కానుకలు ఇచ్చినటువంటి వారిని, ఇదిగో ప్రభువా దశమ భాగం ఇచ్చినటువంటి వారిని, అలాగే సమర్పణ కానుకలు ఇచ్చినటువంటి వారందరిని బట్టి మీకు స్తోత్రములు. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇంకనూ వారిని ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, ఆత్మీయంగాను మీరు అభివృద్ధి పరచమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కానుకలు ప్రభు నీ నామ మహిమార్థముగా వెచ్చించడానికి ప్రభు కృప చూపించండి తండ్రి. అనేకులకు ప్రభు ఆదర్శపాయంగా ఉన్నట్టుగా మీ కృపను గురించమని కూడా ప్రార్థిస్తున్నాం. కానుకలను దీవించండి. మరి ముఖ్యంగా కానుకలను స్వీకరించిన పరిచారకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, దివసం కమిటీ వారి పెద్దలందరూ కూడా దీవించమని, ముఖ్యంగా ప్రభు చేయి చాచి తను కానుకిచ్చిన ప్రతి బిడ్డను హస్తాన్ని మీరు బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.